హాయ్ అండి, అందరికీ శుభ గురువారము. ఈరోజు మార్నింగు గిన్నెలైతే చాలా ఎక్కువ పడ్డాయి. మొన్న మేల్కొని ఉండడం వలన అలసటతో నేను గిన్నెలైతే నిన్న క్లీన్ చేయలేదు ఈవినింగ్‌కి. సో, అందుకు ఎక్కువ పడ్డాయి. అవన్నిటిని నేను క్లీన్ చేసి కౌంటర్ టాప్‌ని కూడా క్లీన్ చేసుకున్నాను. ముందుగానే వాషింగ్ మిషన్‌లో బట్టలు నానేసి ఇవైతే డ్రైన్ చేశాను. వీటిని నేను ఇప్పుడైతే దేవేసి మొత్తము తాడు మీద ఒడిచేటట్టుగా ఆరేశాను. ఇవన్నీ వాటర్ ఒడిసిపోయిన తర్వాత నేను బకెట్‌లో ఈ బట్టలనైతే తీసుకొని టెర్రస్ పైన అంటే మిద్దె పైన ఆరేయడం జరిగింది. నెక్స్ట్ వంటకి నేను రైస్‌నైతే నానబెట్టుకున్నాను. వెజిటబుల్స్ వచ్చేసరికి అలసందల పులుసునైతే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. 7, 8 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకొని కొబ్బరి పొడిని కూడా వేసుకొని అందులోకి మీడియం సైజు ఆనియన్‌ని కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇంకా 3 మీడియం సైజు టమాటాలను కడుక్కొని సన్నని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా వీడియోలో పైన పార్ట్ తీసేసి సన్నని ముక్కలుగా టమాటానైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అలసంద పులుసులోకి ప్రాసెస్‌లోనికి వెళ్దాము. ఇక్కడ అలసందలు చూడండి చాలా బాగా వచ్చాయి. ఈ అలసందలు పులుసులోకి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కొట్టుకున్న మసాలా పేస్ట్‌నైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా దోరగా అంటే 50% ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత సన్నని టమాటా ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలను మగ్గేదానికి మనము రుచికి తగినంత ఉప్పునైతే ఇప్పుడే ఇందులోకి వేసుకోవాలి. దీనివలన టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అవుతాయి. ఉప్పు కూడా అంత కూరలోకి బాగా పడుతుంది. ఉప్పును వేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇలా మూతనైతే మనము పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ 70% దాకా టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాయి. ఇందులోకి తగినంత కొద్దిగా పసుపు వేసి కారంను కూడా 1.5 స్పూన్ దాకా కారంనైతే నేను వేశాను. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి వేశాను. మీరు ఉప్పు కారాలు మీ టేస్ట్‌కి తగినంతగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఒకసారి మిక్స్ చేసి ఇంకా మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అలసందలను కడుక్కొని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఈ అలసందలలోంటి వాటర్ మొత్తం పోయి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వల్లనే ఈ పులుసు అనేది టేస్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుండి టమాటా మొత్తం సాఫ్ట్‌గా అయిపోయి వాటర్ మొత్తం పోయి నూనె బాగా పైకి తేలి అలసంద గింజలు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తేలినప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్‌గా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ముందుగా మసాలా కొట్టి పెట్టుకున్నాం అదే మిక్సర్ జార్‌లోకి తగినంత మన పులుసుకు కావాల్సినంత కన్సిస్టెంట్‌లో వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్‌కున్న మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. అలసందలు మెత్తగా ఉడకాలనుకుంటే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవచ్చు. కొద్దిగా తక్కువే ఉండాలనే వాళ్ళు 2 లేదా 3 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది పక్కన. ఇంకా ఈ అలసందల పులుసులోకి రాగి సంగటి కానీ, జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కాంబినేషన్‌గా. ఇంకా చూశారు కదా, మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా కుదిరింది. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.